లాంగ్వేజ్ ఏదైనా సరే ఆ భాషను భావాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పుకోవడం సాయి పల్లవి నేచర్. తనది కాని భాషలైన మలయాళ, తెలుగు ఫిల్మ్స్ నుండి ఇటీవల వచ్చిన బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఏక్ దిన్ వరకు మరొకరితో డబ్బింగ్ చెప్పించుకోలేదు. కానీ ఏక్ దిన్ విషయంలో ఆమె హిందీ ఉచ్చారణపై విమర్శలొచ్చాయి. దీంతో రామాయణలో సీత రోల్కు మరొకరితో టీం డబ్బింగ్ చెప్పించాలని అనుకుందని రూమర్స్ వచ్చాయి. మరి మేకర్స్ ఈ గాసిప్స్ నిజం చేశారా? సాయి పల్లవి యాక్టింగ్ విషయంలోనే కాదు, డబ్బింగ్ విషయంలోనూ రాజీ పడదు. భాష ఏదైనా తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. తన సినిమాల్లో తన రోల్కు మరొకరి వాయిస్ తీసుకోవడం నేచురల్ బ్యూటీకి నచ్చదు. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఎవరి నుండి గొంతుక అరువు తెచ్చుకుంది లేదు. తన భాష కాకపోయినా అర్థం చేసుకుని డబ్బింగ్ చెప్పుకోవడం సాయి పల్లవికి అలవాటు. మలయాళ ఫిలిం ప్రేమం మలార్ పాత్ర నుండి బాలీవుడ్ మూవీ ఏక్ దిన్ లో మీరా రోల్ వరకు తనే డబ్బింగ్ చెప్పుకుంది ఈ బుజ్జి తల్లి. ఇటీవలే ఏక్ దిన్ తో బాలీవుడ్ లో తెరగేట్రం చేసింది సాయి పల్లవి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నేచురల్ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆమె వాయిస్ మైనస్ అయింది. రిలీజ్ కు ముందు నుండి హిందీ స్లాంగ్ సరిగ్గా ఉచ్చరించకపోవడంపై విమర్శలను ఎదుర్కొన్న డాన్సింగ్ క్వీన్ సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపై ఇదే పైత్యాన్ని ప్రదర్శించారు బీటౌన్ ఆడియన్స్. సౌత్ గర్ల్ కావడం ప్లస్ హిందీలో చెప్పిన డైలాగ్స్ అతికినట్లు ఉన్నాయని ఫీల్ అయింది నార్త్ బెల్ట్. ఈ ఎఫెక్ట్ రామాయణపై పడింది. రామాయణలో సీత రోల్ కోసం మరొకరితో డబ్బింగ్ చెప్పించాలని మేకర్స్ భావించారన్న గాసిప్స్ వినిపించాయి. 4,000 కోట్లతో తెరకెక్కిస్తున్న రామాయణలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆమెతో డబ్బింగ్ చెప్పించి రిస్క్ తీసుకోకూడదని మేకర్స్ ఫీల్ అయ్యారని వార్తలొచ్చాయి. కట్ చేస్తే రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్లో సాయి పల్లవి వాయిసే వినిపిస్తోంది. అయితే మిగిలిన భాషలతో పోలిస్తే అక్కడ స్వరం కాస్త చిన్నగా వినిపిస్తోంది. 2-3 డైలాగ్స్ వరకే పరిమితం చేయడంతో పల్లవి డబ్బింగ్ పనితనం ఇంకా బయటపడలేదు. రిలీజ్ అయితే కానీ ట్రోల్ అవుతుందా, ప్రశంసలు అందుకుంటుందా అనేది దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. దీపావళికి రామాయణ రిలీజ్ అవుతోందని మేకర్స్ ప్రకటించినప్పటికీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. రాముడిగా రణబీర్, రావణుడిగా యష్ రోల్స్ కు మంచి అప్లాజ్ దక్కుతుంది. సీతగా సాయి పల్లవిని సౌత్ ఆడియన్స్ స్వీకరిస్తుంటే నార్త్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో నటిస్తోంది. తమిళ్ ఫిలిం ఎన్జీకేలో సాయి పల్లవి, రకుల్ నటించగా రామాయణలో ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.